హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక మంచి రెసిపీ చేశానండి లంచ్లోకి. అదేంటంటే మష్రూమ్ బిర్యానీ అనమాట. వెజిటేరియన్స్ ఎక్కువ చికెన్ మటన్ తినని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది సూపర్ ఫుడ్ అనమాట. చాలా టేస్టీగా, చాలా హెల్తీగా, సూపర్గా కుదిరింది. మా అబ్బాయి తిని చెప్పాడనమాట. నేను ఇంకా టేస్ట్ చేయలేదు. సూపర్గా ఉందన్నాడు వాడు. బాక్స్ పెట్టి పంపించేసాను. నేను ఇప్పుడు తింటున్నాను. మీకు తిని చూసి చెప్తాను ఎలా ఉందో. మీరు కూడా ప్రిపేర్ చేసుకుందరు కానీ ఖచ్చితంగా నీకు బాగుంటేనే చెప్తానండి బాగుందని, లేకపోతే చెప్పను. ఓకేనా? తింటున్నాను, ఎలా ఉందో. ఉల్లిపాయ పక్కన పెట్టుకొని తింటా ఉంది. చాలా బాగుంది, చాలా సూపర్గా కుదిరింది. ఇంతకుముందు చేశాను ఒకసారి కానీ అప్పటికని సూపర్గా ఉంది, ఇంకా బాగుందన్నమాట. నిజంగా మటన్ చికెన్ కూడా పని చేయదు, అంత టేస్టీగా ఉంది. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. చాలా సింపుల్ రెసిపీ అనమాట, పెద్ద కష్టపడక్కర్లేదు. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది పిల్లలకి. మధ్యాహ్నం మీరు లంచ్ చేయడానికి కూడా సూపర్గా ఉంటుంది. కూరలు లేనప్పుడు కూడా ఇలా తినేయచ్చు. దీనికి ఏం కూర అక్కర్లేదు కూడా, అంత స్పైసీగా అంత కమ్మగా ఉంది. రైతా కూడా పెట్టుకున్నానండి. ఇదిగో రైతా, ఆనియన్స్, గ్రేవీ కర్రీతో కూడా తింటే చాలా బాగుంటుంది. కానీ ఇది స్పైసీగానే ఉంది కాబట్టి అంత అవసరం లేదు. ఇది ఎలా, దీనిలో ఏమేమి చేశానో, ఎలా చేశానో మొత్తం ఫుల్ వీడియో చేసి ఛానల్లో పెట్టాను. కింద ప్లే బటన్ క్లిక్ చేయండి, మీకు ఫుల్ వీడియో వచ్చేస్తుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా మీకు నేను షేర్ చేసుకుంటూ ఉంటాను. ఓకేనా? బాగుంది కాబట్టి తినడం మారట్లేదు నేను. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేయండి. ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.